హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ తన లైఫ్లో సక్సెస్ అవ్వాలని, కేవలం క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూనే ఉండిపోకూడదు అని న్యూస్ పేపర్లో ఇచ్చిన ఒక యాడ్ని తీసుకొని ప్రేమ్కి చూపిస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్ సమ్మిట్ 2026ని కండక్ట్ చేస్తున్నామని, ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళ డిజైన్స్ని వాళ్ళకి పంపించమని అందులో ఇంటర్నేషనల్ టీం వాళ్ళే యాడ్ వేస్తారు. ఆ యాడ్ని చామంతి ప్రేమ్కి చూపిస్తూ, బాబు మీరు ఫ్యాషన్ డిజైనర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి బాబు. ఎప్పుడు ఈ క్యాబే నడుపుతూ ఉంటే మీరు మీ గోల్ని ఎలా రీచ్ అవ్వగలరు? మీరు వేసిన డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ సమ్మిట్లో మీరు ఈ డిజైన్స్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ డిజైన్స్ని ఓకే చేస్తారు బాబు అని అంటుంది చామంతి. ఇంటర్నేషనల్ అంటున్నారు, నేను వెళ్ళగలనా అని అంటారు. బాబు ఎంట్రీ ఫీజు ఏమీ లేదు కదా బాబు, జస్ట్ మీ డిజైన్స్ని వాళ్ళకి మెయిల్ చేయడమే కదా, చేసేయండి బాబు, అంతా దేవుడే చూసుకుంటాడు, మీ డిజైన్స్ చాలా బాగున్నాయి బాబు అని చెప్పి ఇంకా చామంతి ప్రేమ్ని మోటివేట్ చేయడంతో ప్రేమ్ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ప్రేమ్ ల్యాపీలో తన డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని ల్యాప్టాప్లో గీస్తూ, కొన్ని ట్రయల్స్ వేస్తూ ఈ డిజైన్స్ నిజంగా సమ్మిట్కి పంపించడానికి బాగుంటుందా లేదా అని చామంతిని పిలిచి, ఒకసారి డిజైన్స్ని చూడు, వీటినే నేను వాళ్ళకి సెండ్ చేయాలనుకుంటున్నాను అని అంటారు. బాబు నిజంగా చాలా బాగున్నాయి బాబు, ఈ డిజైన్స్ని మీరు ఆ ఇంటర్నేషనల్ సమ్మిట్కి పంపిస్తే చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు బాబు, ఇదిగో చాలా బాగుంది అని చామంతి హ్యాపీగా చెప్తుంది. ఒకసారి ఈ స్లీవ్ డిజైన్ చూడు, ఇది నేను కొత్తగా ఇన్వెంట్ చేసింది, ఎలా ఉంది అని అడుగుతారు. ఇది చూస్తే వాళ్ళు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు, పంపించండి బాబు, వాళ్ళకి మెయిల్ చేసేయండి అని అంటారు. కొంచెం టెన్షన్గా ఉంది అని అంటారు. బాబు ఆ వాయుపుత్రుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు. మీ పనిలో కష్టం ఉండి, కృషి ఉండి, నిస్వార్థం ఉండి, మీరు అనుకున్న పనిని చేస్తూ ఎదుటి వాళ్ళ గురించి ఏడవకుండా ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా ఆ దేవుడు తీరుస్తాడు, ఎంత వాళ్ళకైనా సహాయం చేస్తాడు. కాబట్టి మీరు పంపించండి, వాళ్ళకి మెయిల్ చేసేయండి అని ధైర్యం చెప్తుంది. ఓకే చామంతి అని ఇంక వెంటనే వాళ్ళకి మెయిల్ చేస్తాడు. రేపు మార్నింగ్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది, ఓకే చామంతి అని హ్యాపీగా అక్కడి వెళ్తాడు ప్రేమ్. బాబు ఏంటి మీరు అంతేనా, నాకు పార్టీ ఏం లేదా అని అడుగుతారు. ఈ క్యాబ్ నడిపేవాడి దగ్గర పార్టీ ఏముంటుంది చామంతి అని అంటారు. సరే, నేను మీకు డిజైన్ సెలెక్ట్ చేయడంలో హెల్ప్ చేశాను కదా, అయితే మీరు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అంటుంది. గిఫ్టా? ఏమడుగుతావు, తాజ్మహల్ అడుగుతావా, చార్మినార్ అడుగుతావా అని అంటారు. అదేమీ అక్కర్లేదు, మీరు నన్ను ఇంతకు ముందు పిలిచినట్టు చామని పిలవండి, చామంతి అని పిలుస్తుంటే మీరు పిలిచినట్లేదు బాబు అని అంటుంది చామంతి. అది కష్టం చామంతి గారు అని అంటారు. బాబు చామ్ ఓకేనా అని అంటారు. సరే, మాటిచ్చాక తప్పను కదా, చామని పిలుస్తానులే అని నవ్వుతాడు ప్రేమ్. ఇలా నవ్వుతూ ఉంటే మీరు బాగుంటారు బాబు, సరే నిద్రపోండి, అసలే అలసిపోయి ఉంటారు కదా, గుడ్ నైట్ బాబు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ నిద్రలేచి తన ల్యాపీ ఓపెన్ చేసి చూడగానే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్ సమ్మిట్ నుండి యాక్సెప్టెన్స్ లెటర్ అయితే వస్తుంది ప్రేమ్కి. మీ డిజైన్స్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ మీకు ఇన్విటేషన్ కూడా ఇస్తున్నాం, మీరు మీ డిజైన్స్ని అండ్ ఇంకా కొన్ని యూనిక్ థాట్స్ని తీసుకువచ్చి మా ముందు ప్రజెంట్ చేయాల్సిందిగా వీఆర్ ఇన్వైటింగ్ యూ ఆనరబుల్లీ అని చెప్పి ఇంకా హ్యాపీగా తనకైతే ఆనరబుల్గా ప్రేమ్కి ఇన్విటేషన్ పంపిస్తారు. అదంతా చూసి ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే కిచెన్లో ఉన్న చామంతి చంద్రిక దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చందు గుడ్ న్యూస్ అని అంటారు. ఏంటి ప్రేమ్ బాబు అని అడుగుతుంది చంద్రిక. చందు, నిన్న నాకు న్యూస్ పేపర్లో చామంతి ఒక యాడ్ చూపించింది, ఇంటర్నేషనల్గా నా డిజైన్స్ని తీసుకువెళ్ళే అవకాశాన్ని నాకు అందేలా చేసింది. నిన్న వాళ్ళకి మెయిల్ పెట్టమన్నావు కదా, మెయిల్ పెట్టాను వాళ్ళ నా డిజైన్స్ని యాక్సెప్ట్ చేశారు చేయడం మాత్రమే కాదు, ఇంకా కొన్ని కొత్త డిజైన్స్ ఉంటే వచ్చి ప్రజెంట్ చేయమని ఇన్విటేషన్ లెటర్ కూడా పంపించారు అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి అండ్ చంద్రిక ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా దొంగచాటుగా గుంట నక్కల వింటున్న రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అబ్బా అవునా, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్ సమ్మిట్లో నువ్విప్పుడు డిజైన్స్ని ప్రజెంట్ చేస్తే తక్కువ టైంలో ఒక టెక్స్టైల్ యూనిక్ ఐకాన్కే బ్రాండ్ అంబాసిడర్ అయిపోతావు. నో, నిన్ను ఇలా చేయకూడదు, నువ్వు ఖచ్చితంగా ఓడిపోవాలి ప్రేమ్. ఈ విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా వెళ్ళి
చెప్పొస్తానని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది. బయలుదేరేసరికి రమాదేవి అండ్ అరుణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మామ్, ఈ ప్రాజెక్ట్ ఫైల్ వాల్యూ 100 crores మామ్, దీనిపై నీ సిగ్నేచర్ కావాలి అని అంటారు. ఇంకా మన ఎయిర్పోర్ట్ అన్నింటినీ డెవలప్ చేయండి అండ్ మన వాయుపుత్ర అనేది కేవలం మన ఏపీ తెలంగాణలో మాత్రమే కాదు, ఇంకా ముంబై, చెన్నై, ఇంకా మన సంబంధించిన అన్ని యాక్సెస్ తీసుకోండి అని ఇంకా అలా అరుణ్తో మాట్లాడుతూ ఉంటుంది రమాదేవి. అప్పుడే కరెక్ట్గా రోజా లోపలికి వచ్చి, అత్తయ్య గారు, ఇక్కడ మనకు ఒక షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ నా దగ్గర ఉంది. ఆ ప్రేమ్ ఇంటర్నేషనల్గా కండక్ట్ చేస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ సమ్మిట్లో సెలెక్ట్ అయ్యాడంట. ఎప్పుడు పంపించాడో తెలియదు డిజైన్స్ని. ప్రేమ్ డిజైన్స్ చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇన్విటేషన్ కూడా ఇచ్చారంట. ఇప్పుడు ప్రేమ్ ఆ ఇన్విటేషన్ తీసుకొని ఆ సమ్మిట్కి, అంటే ఆ ప్రోగ్రామ్కి, ఐ మీన్ ఇన్ ద కామన్ లాంగ్వేజ్, ఆ ప్రోగ్రామ్కి గనుక ప్రేమ్ వెళ్తే ఖచ్చితంగా ప్రేమ్ ఎదిగిపోతాడు, తన బిజినెస్ సొంతంగా పెట్టుకుంటాడు. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని ఇంకా రోజా చెప్తుంది. వెంటనే రమాదేవి ఆలోచనలో పడుతుంది. మోమ్, వాణ్ణి ఖచ్చితంగా ఆపాలి మోమ్, కానీ ఎలాగో నాకు అర్థం కావటం లేదు. కమాన్ చెప్పు మోమ్, నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా అని అడుగుతారు. ఎందుకు లేదు, ఉంది. ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే వాడు వెళ్ళడు కదా అని అంటారు. అత్తయ్య గారు ఏమంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ఏం చేద్దామంటున్నారు మీరు? ఒకవేళ మావయ్య గారు అననేలోపు, రోజా ఏం మాట్లాడుతున్నావు? నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అలాంటప్పుడు హర్షకి నేనెందుకు ప్రమాదాన్ని తలపెడతాను అని అంటుంది. మరి ఏం చేయబోతున్నావు మోమ్ అని అడుగుతారు అరుణ్. చూస్తారు కదా ఈ రమాదేవి ఆడే ఆట. కంగారు పడకండి, నేను చెప్పే ప్లాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి, అండర్స్టాండ్ అని అంటుంది. ఓకే మోమ్ అని అరుణ్ రోజాకి ఒక ప్లాన్ చెప్తుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చక్కగా ఇంక పాపం చాలా రోజుల తర్వాత ఫార్మల్ వేర్లో కనబడతాడు. ఫార్మల్ వేర్లో ఇంకా టై కట్టుకొని మొత్తం ఫార్మల్గా డ్రెస్అప్ అయ్యి అలా ఇంకా చామంతి చంద్రిక దగ్గరికి వస్తారు. బాబు, మీకు ఈ కలర్ చాలా బాగుంది బాబు అని అంటుంది చామంతి. ఎవరు సెలెక్షన్ అనుకున్నావు? చందు సెలెక్షన్ అని అంటారు. అవును, ఇవాళ మా ప్రేమ్ బాబు చందమామలా ఉన్నాడు. ప్రేమ్ బాబు, నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి, భయపడకు బాబు, నువ్వు తడబడకుండా అక్కడికి వెళ్ళి నీ ప్రెజెంటేషన్ని ఇవ్వు అని అంటారు. తప్పకుండా చందు, సరే నాన్నా అని వాళ్ళ డాడీ ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు ప్రేమ్. నేను బయలుదేరుతాను చందు, నువ్వెదురొస్తే నాకు ఖచ్చితంగా కలిసి వస్తుంది అని ఇంకా అలా చంద్రిక ఎదురు రాబోతుంటే కరెక్ట్గా రమాదేవి కుప్ప కూలిపోతుంది. రమాదేవి ఒక్కసారిగా కుప్ప కూలిపోయేసరికి అలా ఇంకా పాపం కార్ దిగి వెంటనే వచ్చేస్తాడు ప్రేమ్. రమాదేవి అలా కుప్ప కూలిపోవడంతో ఒక్కసారిగా హర్షవర్ధన్, రోజా, అరుణ్ అండ్ చామంతి అందరూ చుట్టుముడతారు రమాదేవిని. అమ్మా అమ్మా ఏమైందమ్మా నీకు అని పాపం ప్రేమ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా, రే ప్రేమ్, మీ అమ్మకి ఏదో అయిందిరా, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలరా అని చెప్పి ఇంకా రమాదేవిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్దామంటారు. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు, ముందైతే డాక్టర్ని పిలుద్దాం, ఖచ్చితంగా అత్తయ్య గారికి ఫస్ట్ ఎయిడ్ అయినా చేయాలి కదా అని చెప్పి ఇంకా అలా రోజా అండ్ అరుణ్ ఇద్దరు కలిసి లోపలికి తీసుకువెళ్తారు రమాదేవిని. రమాదేవి ఇదంతా కావాలనే యాక్ట్ చేస్తూ ఉంటుంది. రోజా సైగ చేస్తుంది ఓకే అని చెప్పి. ఇంకా అలా అందరూ కలిసి మొత్తం ప్లాన్ చేసేసరికి రమాదేవి, రోజా అండ్ అరుణ్ రమాదేవికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా చామంతి ఏమో, బాబుగారు ఇప్పుడు డాక్టర్ని పిలుద్దామని చెప్పి ఇంకా డాక్టర్ని అయితే పిలిపిస్తారు. డాక్టర్ ఇంటికి వస్తారు. పాపం ప్రేమ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే చంద్రిక, ఏమైంది ఈవిడికి, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని ఆలోచనలో పడుతుంది. ఇంకా డాక్టర్ లోపలికి వెళ్ళగానే రమాదేవి లేచి కూర్చుంటుంది. ఇదేంటి మేడం, మీకు హార్ట్ స్ట్రోక్ అన్నారు, మీరేమో లేచి కూర్చున్నారు అని అంటారు. చెప్తాను డాక్టర్, ముందు మీ రేట్ ఏంటో చెప్పండి అని అంటారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ మేడం, రేట్ ఏంటి అని అంటారు. ఏం లేదు, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు, కరెక్టే, నిజంగా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని, కోలుకోవడానికి టైం పడుతుంది అని మీరు అబద్ధం చెప్పాలి. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే కానీ నేను బ్రతకను అని అబద్ధం చెప్పాలి. చెప్పండి, ఎంత తీసుకుంటారు అని అడుగుతుంది. మేడం, మీరు చేస్తుంది చాలా తప్పు మేడం అని అంటారు. ఏ, సరే మీరిక్కడి వెళ్ళిపోండి, మీ వల్లే నేను చనిపోయానని వాళ్ళందరూ అనుకుంటారు అని అంటుంది. వద్దులేండి, డబ్బులు ఇస్తానంటే నాకేంటి, సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా వెంటనే అలా డాక్టర్ అయితే
బయటికి వస్తాడు రమాదేవి దగ్గర ఉన్న ఇచ్చిన డబ్బులు తీసుకొని బయటకు వచ్చి, వీఆర్ సారీ సార్, ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. కొన్ని రోజుల నుండి ఆవిడకి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల తను చాలా అంటే చాలా స్ట్రెస్కి గురయ్యారు కాబట్టే ఇలా హార్ట్అటాక్ వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు తను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం తప్ప మీకే దారి లేదని చెప్తారు. అప్పుడే కరెక్ట్గా చామంతి అక్కడికి వస్తుంది. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం, ముందు అమ్మగారిని మమ్మల్ని చూడనివ్వండి అని ఇంకలా చామంతి లోపలికి వెళ్తుంది. రమాదేవికి స్పృహలేనట్టు నటిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా లోపలికి వెళ్తుందనమాట చామంతి. అయ్యగారు, ఒకసారి మా ఊర్లో రంగన్న అనే ఒక ముసలాయన కూడా ఇలాగే అనుకోకుండా స్పృహ కోల్పోయాడు. అప్పుడు మేము ఏం చేశామో తెలుసా? ఆయనకి వైద్యం చేశాం. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళు కావాలనే మన దగ్గర ఉన్న డబ్బులు లాగడానికి హాస్పిటల్ అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్కి రమాదేవి అమ్మకి చలనం వస్తుంది చూడండి అని అంటుంది చామంతి. ఏంటిది, ఏదో ప్లాన్ చేసినట్టుంది అని మనసులో అనుకుంటుంది రమాదేవి. ఇది ఇంత వెటకారంగా మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది అని రోజా అనుకుంటుంది. హేయ్ చామంతి, వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్? అయినా మా మోమ్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. యూ జస్ట్ గెట్ అవే అని అంటారు. బాబు మీకు తెలీదు, కావాలంటే అయ్యగారిని అడగండి అని అంటారు. రేయ్ ఆగరా అరుణ్, తనేదో చేస్తానంటుందిగా, చేయి నువ్వు, అమ్మ చామంతి చేయమ్మా అని అంటారు. హా, జై బజరంగ బలి అని రమాదేవి గుండెపై టప్పని కొడుతుంది. చామంతి ఒక్కసారిగా రమాదేవికి హార్ట్ పట్టేసినట్టు అవుతుంది. ఇంకా అలా రమాదేవి పాపం కళ్ళు తెరవకుండా ఉంటే రోజా అయిపోయారు, అత్తయ్య గారి వాళ్ళు నిజంగా పైకి పోతారేమో అని అనుకుంటుంది. ఇంకా మళ్ళీ అలా టపా 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 గుండె మీద కొడుతూ ఉంటే రమాదేవి తట్టుకుంటూ ఉంటే రమాదేవిని మళ్ళీ బోర్లా పడుకోబెట్టి వీపు మీద టపా 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 గుద్దుతుంది చామంతి. అమ్మో ఏంటిది, కావాలని చేస్తుందా లేకపోతే నిజంగా చేస్తుందా, దీని వైద్యం తగలయ్యా అని మనసులో అనుకుంటుంది రమాదేవి. ఇంకా అలా లాభం లేదు, రోకలి బండ తీసుకురావాల్సిందే అని వెళ్ళబోతుంటే వద్దు అని పైకి లేస్తుంది రమాదేవి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాకేమైంది నాకేమైంది అని అడుగుతుంది. రమా, నువ్వు కల్తీ పడిపోయావు రమా, నీకు హార్ట్లో హోల్ ఉందని చెప్పారు, బట్ ఇప్పుడు బాగానే ఉన్నావే అని అంటారు హర్షవర్ధన్. అతనేదో కావాలని చెప్పుంటాడు హర్ష, నాకేదో మార్నింగ్ నుంచి సరిగ్గా టిఫిన్ చేయక తల్ల తిరిగింది, దానికి ఇలా చేయాలా, నాకేమీ కాలేదు అని అంటుంది. ఇంక వెంటనే చామంతి చంద్రిక అండ్ ప్రేమ్ దగ్గరికి వచ్చి, బాబు ఇంకా పావుగంట మాత్రమే టైం ఉంది, మీరు ఇక్కడి నుండి వెళ్ళడానికి 10 minutes పడుతుంది, త్వరగా బయలుదేరండి బాబు అని అంటుంది చామంతి. ఇప్పుడే బయలుదేరుతున్నాం చామ్, అమ్మకేం కాలేదు కదా, సరే అని చెప్పి ఇంకా అలా వెంటనే బయలుదేరుతాడనమాట ప్రేమ్ మీద వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోవడంతో ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు రమాదేవి వాళ్ళు. ఇంకా అలా అందరూ వెళ్ళిపోగానే రమాదేవి దగ్గరికి రోజా వస్తుంది. ఏంటి అత్తయ్య గారు, ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని అంటారు. అంటే ఏంటి రోజా, నన్నేం చేయమంటావు, ఇంకా చామంతితో నన్ను కొట్టించుకోమంటావా అని అంటారు. అలా కాదత్తయ్య, అదంతా కావాలని చేసిందని నాకు అనిపిస్తుంది అత్తయ్య అని అంటుంది. అవును, కావాలని చేశాను అని అంటుంది చామంతి. ఒక్కసారిగా రమాదేవి రోజా ఇద్దరు షాక్లో ఉండిపోతారు. హేయ్ ఏం వాగుతున్నావే అని అంటుంది రోజా. ఛీ, నోరు మూసుకోండి రోజా అమ్మ, అసలు మీరు ఒక మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారా లేకపోతే జంతువుల్లా ప్రవర్తిస్తున్నారా? నీకంటే జంతువులే నయం. అన్యం పుణ్యం తెరగని ప్రేమ్ బాబు కష్టపడి ఎదుగుతూ మెట్టు ఎక్కుతుంటే దాన్ని ఓర్వలేక లేనిపోని నాటకాలు వేసి ప్రేమ్ బాబుని మానసికంగా దెబ్బతీయాలనుకుంటారా? చూడండి, ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటుంది, తెగింపు ఉంటుంది. ఎప్పుడు భయపడే వాళ్ళ దగ్గర రెండు ఉండవు. దానికి ధనస్థానం ధనభేదాలు ఉండవు. నేను మీ దగ్గర పని మనిషినైనా, మీరు నా దగ్గర యజమానులైనా, నా దగ్గర ఉన్న తెగింపు ధైర్యం మీ దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి. ఇంకొకసారి ప్రేమ్ బాబు విషయంలో ఇలాంటి ఏ పనులు చేసినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని అయ్యగారితో చెప్పేస్తాను. మొన్నే కదా అన్నారు అగ్రిమెంట్ చించేసి ప్రేమ్కే ఆస్తంతా రాసేస్తానని, అది నిజంగా జరుగుతుంది. ఇకపై అయినా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. చూసారా అత్తయ్య, ఒక పనిదానికి ఎంత ధైర్యం వచ్చిందో, మీ కళ్ళ ముందు నించొని కనీసం మాట్లాడేంత ధైర్యం కూడా చేయని వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంతలా ఎదిరించి మాట్లాడుతున్నారో. దీనంతటికీ కారణం అదిగో ఆ ప్రేమే అని అంటుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడుతుంది రమాదేవి. లేదు రోజా, మనం తప్పు చేశాం. అసలు ముందు దానికి ఎలా తెలిసింది ఆ చామంతికి
మనం వేసిన ప్లాన్ ఎలా తెలిసింది అని అడిగేలోపు, ఎలా అంటే మీరు మాట్లాడింది అది వినేసి ఉంటుంది అని అనేసరికి నిజంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆ మాటలన్నీ వింటుందన్నమాట నిజంగా చామంతి. ఇంకదంతా చూస్తూ అలా ఉండిపోతుంది రమాదేవి. ఈసారి కొడితే గట్టిగానే కొట్టాలి అని ఫిక్స్ అవుతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే ఇంకా అలా కొన్ని లెవెల్స్ ఉంటాయి ఆ సమ్మిట్లో. ఆ లెవెల్స్ అన్నీ దాటితే స్పాన్సర్స్ని ఈజీగా వెతుక్కోవచ్చు. సో స్పాన్సర్స్ని వెతుక్కుంటే తన బిజినెస్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో తన ప్రెజెంటేషన్ని, తన డిజైన్స్ని అందరి ముందు చక్కగా ప్రజెంట్ చేస్తాడు అలా ప్రేమ్. ప్రజెంట్ చేసిన తర్వాత ఒక స్పాన్సర్ అయితే, మిస్టర్ ప్రేమ్, నిజంగా మీ డిజైన్స్, మీ ఐడియా చాలా యూనిక్గా ఉంది. మీరు బ్లెండ్ చేసిన విధానం కూడా మార్వెలస్గా ఉంది. ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంపెనీ, ఓకే, బట్ మీకు ఒక కంపెనీ ఉండాలి కదా, డూ యూ హ్యావ్ ఇట్ అని అంటారు. నో సార్, ఐ విల్ మేక్ ఇట్ అని అంటారు. ఓకే, వి విల్ మీట్ యూ సూన్. ఒక వెంచర్ క్యాపిటలిస్ట్గా నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ, ఓకే అని ఇంకొక స్పాన్సర్ అయితే ఇన్వెస్ట్ చేస్తాను అని ఒప్పుకోవడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.